ఆయన నోట నుండి వస్తున్న మాటలు శాశ్వత కాలము నుండి ఎప్పటి వరకు? శాశ్వత కాలం వరకు. ఈయన పుట్టక ముందు నుంచే శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఎవరు స్తుతించబడాలంట? అంతటి కోరిక ఉండాలి మనకి. దేవునికి స్తోత్రం. నా ప్రభు స్తుతించబడాలి, నా ప్రభు మహిమపరచబడాలి, ఘనపరచబడాలి, ఆయనకు ఆరాధన, ఆయనకు మహిమ వెళ్ళాలి. అలాంటి ఆరాధికుడు దావీదు, చాలా మంచి ఆరాధికుడు దావీదు, గ్రేట్ వర్షిప్పర్. మొన్న ఆదివారం కూడా జ్ఞాపకం చేసుకున్నట్టున్నాం. ఆయన సంగీతము ప్రారంభిస్తే సౌలు మీద ఉన్న, దేవునికి స్తోత్రం, ఆయన పాడటం మొదలు పెడితే, ఆయన స్తుతించడం మొదలు పెడితే సౌలు మీద ఉన్న దురాత్మే కాదు, ఎవరి మీద ఉన్న దురాత్మైనా ఆ చుట్టుప్రక్కల కొంత పరిధి వరకు దురాత్మలకు, చీకటి ఆత్మలకు ఇక అవకాశం ఉండదు. మనం ఆరాధిస్తే ఆ దురాత్మలు ఇక్కడెక్కడే తిరగకూడదు. ఏది నువ్వు ఆరాధించేది? నీ మనసు ఎక్కడుంది? నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? అందరితో లేచి నిలబడ్డావు కానీ నిజంగా నిలబడ్డావా? అందరితో చప్పట్లు కొడుతున్నట్టున్నావు కానీ నాకు చప్పట్లు కొడుతున్నావా నిజంగా? అవి ఇక్కడెక్కడే తిరగకూడదు. దురాత్మలు పారిపోవాలి, చీకటి తొలగిపోవాలి. మనం ఆరాధిస్తుంటే, మనం స్తుతిస్తుంటే కొంతమందికి ఇక్కడే స్వస్థత రావాలి. హల్లెలూయా. బలహీనంగా వచ్చిన వాళ్ళు, ఈరోజు నేను బలహీనంగా వచ్చాను సాక్షి చెప్పే కదా, అలాగే ఏదో ఒక బలహీనతతో వచ్చిన వాళ్ళు, ఏదో ఒక నొప్పితో వచ్చిన వాళ్ళు, అరే పాటలు అయిపోయేలోపు, నేను దేవుని స్తుతించేలోపు నా నొప్పి ఏమైపోయింది? దేవుని స్తోత్రం. నా నొప్పి ఏమైపోయింది? నా రోగం ఏమైపోయింది? నా తల తిరుగుడు ఏమైపోయింది? దేవుని బిడ్డలారా, మనము స్తుతిస్తే దేవుని అలా స్తుతించాలి, అలా ఘనపరచాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు.